రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే, కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే, యలహేలా హేలా హేలా యలహేలా హేలా హే. కింగ్డమ్ డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్ననూరి, స్టారింగ్ విజయ్ దేవరకొండ, ప్రొడ్యూస్డ్ బై నాగవంశీ గారు, సితార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ సాయి సౌజన్య. నాకైతే ఆ రగిలే రగిలే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పెరిగింది. అండ్ ఒక సాంగ్ కూడా ఉండేది హృదయం లోపల. నాకు ఓకే, ఏదో ఒకటి ఉంటుంది మ్యాటర్. అండ్ రిలీజ్ ట్రైలర్ కూడా నాకు నచ్చింది. సత్యదేవ్ క్యారెక్టర్ అవన్నీ బాగా నచ్చింది నాకు. ఇంట్రెస్టింగ్ సెటప్, విజువల్స్ అవన్నీ కూడా అబ్బా హై క్లాస్ ఉంది సినిమాలో. ఏదో నిజంగా ఉంటుంది మ్యాటర్ అని నిజంగా అనుకున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్తో అంటే మార్నింగ్ షో వెళ్ళాను 7 o'clock. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అనమాట. అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్. చైల్డ్హుడ్లో ఈ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ఇద్దరు అన్నతమ్ములు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లో ఎందుకు విడిపోతారు, ఎందుకు అన్న సత్యదేవ్ ఎందుకు ఆయన వదిలి ఈ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఎందుకు పారిపోతాడు, అవి ఉంటాయి. వాళ్ళ ఫాదర్ని చంపేస్తాడనమాట. ఎవరు చంపుతారనేది కూడా ట్విస్ట్ ఉంటుంది చిన్నది క్లైమాక్స్లో. సో ఏదో ఫలానా ఫాదర్ మర్డర్ చేయడం వల్ల అన్నయ్య ఏమో వెళ్ళిపోతాడు. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా విజయ్ దేవరకొండ తమ్ముడు, సో అతను అన్నయ్య కోసం అతను వెతుకుతూ ఉంటాడు. సో పెద్ద ఏక కానిస్టేబుల్ జాబు. సో కానిస్టేబుల్ జాబ్ చేస్తుంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఏమంటారంటే, మీ అన్నయ్య శ్రీలంకలో ఫలానా ప్లేస్లో ఉన్నాడు, నువ్వు స్పై ఆఫీసర్గా వెళ్ళి అతన్ని ట్రేస్ చేసి నువ్వు అది యాక్చువల్గా అది తప్పుడు, అంటే అది స్మగ్లింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, అది ఇండియాకి డేంజరు. సో నువ్వు పట్టుకోవాలి వాళ్ళని. వాళ్ళు ఏమేమి చేస్తావు నువ్వు అంతా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నువ్వు నీ అన్నయ్యని చూడాలంటే నువ్వు ఇది చేయాల్సిందని చెప్తాడు. సో డెఫినెట్గా ఒప్పుకుంటాడనమాట విజయ్. ఓకే, శ్రీలంకలో మా అన్నయ్య ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల తర్వాత మా అన్నయ్యని కలవబోతున్నాను. సో ఒక సీక్రెట్ మిషన్తో శ్రీలంక వెళ్తాడు. యాక్చువల్గా ఈ సినిమా ఇండస్ట్రీ ఇంట్రొడక్షన్లో కూడా ఇది కూడా ఉంటుంది. ఏమని, ఈ ఆంధ్ర సైడ్ కోస్టల్ ఆంధ్రాలో ఒక కోస్టల్ విలేజ్లో ఒక విలేజ్ మనుషుల్ని బ్రిటిష్ వాళ్ళు చంపడానికి ట్రై చేస్తారు. మొత్తం విలేజ్ అంతా ఖాళీ చేసేస్తే వాళ్ళు ఏదో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చని, ఏదో కొన్ని ఇంపార్టెంట్ మినరల్సో మైనో ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ థింగ్. ఈ విలేజెస్ని ఇది తీసేయాలి, ఇంకా ఆ ఊరి నుంచి ఊర్లో ఉండకూడదని చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఒక రాజులాగా ఒక మనిషి, ఒక లీడర్ లాగా, ఒకడు విజయ్ దేవరకొండ క్యారెక్టరే ఒక లీడర్ లాగా వచ్చి వీళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి ఆ విలేజర్ల ప్రాణాలని కాపాడి ఆయన ఏం చేస్తాడంటే ఈ ఆ కోస్ట్ నుంచి పంపించేస్తాడు అనమాట. బోట్లో పంపించేస్తాడు వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి. అక్కడి నుంచి పంపించేస్తాడు. సో వాళ్ళేమో శ్రీలంకలో సెటిల్ అవుతారు యాజ్ ఎ రెఫ్యూజీస్గా. అది బ్యాక్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అది ఇంట్రొడక్షన్స్ అది సినిమాకి. అది ప్రీవియస్ బర్త్ ఆఫ్ విజయ్ దేవరకొండ. అది అంటే పూర్వజన్మలో ఒక రాజుగా ఒక కోస్టల్ విలేజ్లో ఉన్న విలేజర్స్ ప్రాణాలను కాపాడి వాళ్ళని ఇంకో ప్రాంతానికి పంపించి వాళ్ళ ప్రాణాలని కాపాడిన ఒక లీడర్, ఒక నాయకుడు. సో అది పూర్వజన్మం. ఇప్పుడు న్యూ ఎగ్జిస్టెంట్లో విజయ్ దేవరకొండ ఒక పోలీస్ కానిస్టేబుల్, వాళ్ళ అన్నయ్య ఏమో చిన్నప్పుడు ఏదో మర్డర్ వల్ల పారిపోయి తప్పిపోతాడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే పూర్వజన్మలో రెఫ్యూజీస్ని ఆ కోస్టల్ విలేజర్స్ని పంపుతాడో ఆ విలేజర్స్ వాళ్ళందరూ శ్రీలంకలో సెటిల్ అవుతారు. ఆ శ్రీలంకలో సెటిల్ అయిన మనుషులు వాళ్ళతోనే వీళ్ళ అన్నయ్య కూడా అక్కడే జాయిన్ అవుతారు. సో మొత్తానికి ఆ రెఫ్యూజీస్ ఎవరైతే ఆంధ్ర నుంచి కోస్ట్ నుంచి బై బోట్ శ్రీలంకకి వెళ్ళారో, వాళ్ళు రెఫ్యూజీస్గా సెటిల్ అయ్యారో, వాళ్ళ పని ఏంటి అక్కడ స్మగ్లింగ్లు, వెపన్స్ స్మగ్లింగ్ చేయడం వాళ్ళ పని. సో ఆ పని చేస్తూ ఉంటారు. అది తప్పు కాబట్టి అది పట్టుకోవాలని విజయ్కి అప్పచెప్తారు. ఆ పని నువ్వు ఎలాగైనా ఆ తప్పుడు పనులు పట్టుకోవాలి, మీ అన్నయ్యని పట్టుకోవాలి.
సో మంచి ఇంట్రెస్టింగ్ సెటప్ ఫస్ట్ హాఫ్. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇంట్రడక్షన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఒక ప్రాపర్ సెటప్ చేస్తున్నాడు డైరెక్టర్. ఏమవుతుంది అప్పుడు ఏంటి ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుంది, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అని తెలుస్తుంది. బట్ విజయ్ తాలూకా యాక్చువల్ ఇంటెన్షన్, విజయ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ అన్నయ్యని కలవడానికి వస్తాడు, కానీ అసలు వాళ్ళ అన్నయ్య చేస్తున్న ఆ స్మగ్లింగ్ పనుల్ని ఎక్స్పోజ్ చేయడానికి, పట్టుకోవడానికి వచ్చాడని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు వాళ్ళ అన్న, ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్య. సో అది ఒక ప్రాపర్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు. అందులో యాక్చువల్గా ఆ రిఫ్యూజీస్ ఎవరైతే కోస్టల్ ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయిన శ్రీలంకలో సెటిల్ అయిన తెలుగు రెఫ్యూజీస్ ఉంటారో వాళ్ళు ఒక తమిళ్ ఏరియా, శ్రీలంకలో ఒక తమిళ్ మాట్లాడిన ఈ కోస్టల్ ప్రాంతంలో ఉంటారనమాట. ఆ ఏరియాలో ఒక ఇది ఉంటాడు, వాళ్ళకి పనులు ఇచ్చే ఒక మనిషి. ఈ స్మగ్లింగ్ పనులు ఒకడు ఇస్తుంటాడు అనమాట వీళ్ళకి. వీళ్ళు ఆ స్మగ్లింగ్ చేస్తే వీళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తాడనమాట. తిండి పెట్టడం కైండ్ ఆఫ్. మీరు బతకాలంటే మీరు నా స్మగ్లింగ్ చేయాలి. సో స్మగ్లింగ్ చేయించేవాడు ఉంటాడు. ఆ చేయించిన మనుషుల్లో ఒకడు విలన్ క్యారెక్టర్ వెంకటేష్ అని, మలయాళం క్యారెక్టర్, బాగా సూపర్ బాగా చేశాడు. కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమాలో ఇది ఒక్కటే పాజిటివ్. అండ్ ఆఫ్ కోర్స్ సత్యదేవ్. సో ఆయనకి ఏంటంటే ఈ విలేజర్స్ తెలుగు రెఫ్యూజీస్ ఉండకూడదు, వాళ్ళు చచ్చిపోవాలి అని అతని ఇంటెన్షన్. సత్యదేవ్ కూడా ఆ రెఫ్యూజీస్లోనే ఉన్నాడు స్మగ్లింగ్లు చేస్తూ. విజయ్ అక్కడికి వస్తాడు. సో సెకండ్ హాఫ్లో ఏమవుతుందంటే తెలిసిపోతుంది అనమాట, ఓకే నా తమ్ముడు విజయ్ దేవరకొండ, అదే నా తమ్ముడు నన్ను ఈ స్మగ్లింగ్ పనులు పట్టుకోవడానికి వచ్చాడు. సో తెలిసిపోతుంది. బట్ ఎంతైనా అతను తమ్ముడు కాబట్టి ఇంకా మరి ఆ స్మగ్లింగ్ చేయించిన వాడు అంతే విలను, వీడికి తెలిసిపోతే ఏంటి మరి నా తమ్ముడిని చంపేస్తాడుగా. సో అప్పుడు ఏమవుతుందంటే ఏదో క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది, సత్యదేవ్ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. అప్పుడు విజయ్ దేవరకొండ ఏంటి అసలు స్మగ్లింగ్ చేస్తున్న పనులు పట్టుకోకుండా ఆ విలేజెస్తో కలిసి ఈ విలన్ గ్యాంగ్ ఎవరు ఉంటారో చంపాలనుకుంటారో వాళ్ళకి ఎగెనిస్ట్ అయిపోతాడనమాట. సో రాజు అయిపోతాడు, ఒక కైండ్ ఆఫ్ వాళ్ళకి నాయకుడు అయిపోతాడు. ఇంకా ప్రాబ్లం ఏమైందంటే సెకండ్ హాఫ్ బాగాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. అందువల్ల సినిమా బిలో యావరేజ్గా అట్లా సెటిల్ అయింది. టాక్ ఎందుకు సెటిల్ అయిందంటే సెకండ్ హాఫ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అసలు సత్యదేవ్ క్యారెక్టర్ ఎండింగ్ చేయడమే తప్పు, అసలు ఎండింగ్ చేయకూడదు. ప్రాపర్ ఎలివేషన్ పడాలి అక్కడ. సత్యదేవ్ క్యారెక్టర్ ఎండింగ్ చెయ్యాలని విలన్ ట్రై చెయ్యాలి, కానీ ఆ అన్నని కాపాడాలి. విజయ్ దేవరకొండ వచ్చి వాళ్ళ అన్నని కాపాడాలి. వాళ్ళిద్దరు కలిసి ఆ మైగ్రేట్ అయిన ఆ తెలుగు రెఫ్యూజీస్ తమిళ్ మాట్లాడే ప్రాంతంలో, శ్రీలంకలో తమిళ్ మాట్లాడే ప్రాంతంలో సెటిల్ అయిన తెలుగు రెఫ్యూజీస్ వాళ్ళకి ఒక నాయకులలాగా ఇద్దరు కలిసి పోరాడి ఆ విలన్స్ అగెనిస్ట్గా వాళ్ళు ఫైట్ చేయాలి. కానీ క్యారెక్టర్ ఎండ్ చేసేయడము, వాళ్ళిద్దరి మధ్య ఇమోషన్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్మెంట్ లేదు. విజయ్ దేవరకొండ నుంచి అంత ఇమోషన్స్ రాలేదు. క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. మీ అన్నయ్యని ఒకటి చంపాలనుకుంటే నీకు ఇమోషన్స్ ఎలా ఉండాలి, అసలు ఎలా ఫీలింగ్ రావాలి నీకు. రేస్ గుర్రంలో చూడండి, అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్యని ఒక గ్యాంగ్ చంపాలనుకున్నప్పుడు అల్లు అర్జున్ తెలుస్తుంది. అప్పుడు అల్లు అర్జున్ ఒక ప్రాపర్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ప్రాపర్ ఎమోషన్స్ ఇస్తాడు. మా అన్నయ్యని చంపాలనుకుంటారా మీరు? అప్పుడు ఒక బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమను దమ్ దమ్ హరు మారు దుషుమాను హరు మారు హరు మారు హరు మారు దమ్ దమ్ హరు మారు. అసలు ఒక ప్రాపర్ హీరో ఎలివేషన్. ఎమ్మట వెళ్తాడు విలన్ ఇంటికి, వార్నింగ్ ఇస్తాడు. అసలు అది కదా కమర్షియల్ సెటప్ అంటే. మీ అన్నయ్యని ఒకటి చంపాలనుకుంటే నీకు ఎలా అనిపించాలి అసలు? అసలు అసలు సింపుల్గా ఏదో చిన్న ఇమోషన్స్ ఫీల్ అయినట్టు ఇమోషనల్ సీన్ చూపి అసలు ఇమోషన్ పండలేదు. మీ అన్నయ్యని చంపాలనుకుంటే అసలు డైలాగులు ఎలా ఉండాలి, నీలోంచి ఇమోషన్స్ ఎలా బయటికి రావాలి, నువ్వు ఏం చెయ్యాలి, మీ అన్నయ్యని కాపాడడానికి ఏదో ప్రయత్నించాలి కదా. పోనీ ఆ అన్నయ్యని కాపాడలేకపోయావు, బట్ అట్లీస్ట్ మీ అన్నయ్యని చంపినోడిని వాళ్ళ పట్ల నీ రియాక్షన్ ఎలా ఉండాలి, ప్రాపర్ రియాక్షన్స్ కూడా రాలా. అంటే ఇక్కడ డైరెక్టర్ మంచి డైలాగ్స్ రాయలేకపోయాడా, లేకపోతే హీరో సరిగ్గా నటించలేకపోయాడా, నాకు అర్థం కాలా. బట్ మొత్తానికి మిస్సింగ్ అయితే అయింది, ఇమోషన్స్ రాలా ఆ టైంలో. వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ ఎండ్ అయినప్పుడు ఇమోషన్స్ రావాలి తమ్ముడికి, ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు.
ఎమ్మటే ఫైట్ ఎపిసోడ్ వెంటనే ఆ విలేజర్స్లో ఒక ముసలాయనకి ఏమో సడన్గా ఆయనలో హీరో కనబడతాడు. ఎందుకంటే వెనక టాటూ చూస్తాడంట. టాటూ చూడంగానే అరే నువ్వు మా రాజువి, నువ్వే మా రాజువి, ఈ టాటూ నీ వెనకాల డెఫినెట్గా నువ్వే మా రాజువి, నీ పురజన్మలో నువ్వు రాజుగా ఉండేవాడివి, మాకు నువ్వే మా నాయకుడివి, మళ్ళీ పుట్టావు. ఒరే 5 నిమిషాల్లో అప్పుడే రాజుని డిక్లేర్ చేసేస్తావు, అప్పుడే అంతా అయిపోతుంది, అప్పుడే రగిలే సాంగ్ స్టార్ట్ అయిపోతుంది, ఎంపంటే ఫైట్ అయిపోతుంది, అప్పుడే రాజు అయిపోతుంది, అప్పుడే క్లైమాక్స్లో హీరోయిన్ క్యారెక్టర్కి ట్విస్ట్ కూడా అక్కడే. ఒరే 5-10 నిమిషాల్లో నువ్వు హీరోయిన్ క్యారెక్టర్ ట్విస్ట్ కూడా చెప్పేస్తావు, హీరోని అప్పుడే రాజు కూడా చేసేస్తారు. ఆ విలేజెస్కి ఈయనే రాజు అన్న నాయకుడు అంట. 5 నిమిషాలు చుట్టేయడం ఏంటి? ప్రాపర్ ప్రతి క్యారెక్టర్కి డీటెయిలింగ్ ఉండాలి కదా. హీరోయిన్ క్యారెక్టర్ ఆ ట్విస్ట్ అనేది జనాలకి ఆల్రెడీ అలిసిపోయారు. ఏంట్రా ఈ సినిమా, అయిపోయింది సినిమా, ఇంకా ఆయనే హీరోయే రాజుగా, ఇంకా హీరోయే రాజు, ఓకే పార్ట్ 2 అనేది తెలుస్తుంది ఏమవుతుంది అనేది. జనాలు ఆల్రెడీ ఇంకా వద్దులే అయిపోయింది సినిమా వెళ్ళిపోదాం అనుకున్న టైంకి హీరోయిన్ క్యారెక్టర్ ట్విస్ట్, ఆ ట్విస్ట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఫీలింగ్. ఎందుకంటే ఆ ట్విస్ట్ అనేది ఓకే, ట్విస్ట్ మంచి ట్విస్టే, కానీ ఆ ట్విస్ట్ ప్లేస్మెంట్ ఎలా ఉండాలి, ప్రాపర్లో ఉండాలి, ప్రీ క్లైమాక్స్లో ఉండాలి. ట్విస్ట్ అనేది అట్లీస్ట్ సినిమాకి 30 నిమిషాలు ముందు పెట్టుంటే అట్లీస్ట్ పోన్లే ఎంత జస్టిఫికే, పోన్లే ఆ హీరో అనేది అంత రియాక్ట్ అవ్వకపోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. అంతా అయిపోయాక జనాలకి ఆల్రెడీ బోరింగ్ ఫీలింగ్ వచ్చిన తర్వాత హీరోయిన్ ట్విస్ట్ పెడతామేంటి? హీరోయిన్ క్యారెక్టర్ ట్విస్ట్ ప్రాపర్గా పెట్టాలి, లాస్ట్లో చుట్టేయడం కాదు. సినిమాకి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ముందు పెడితే జనాలకి అర్థం అవుతుంది. 5 మినిట్స్లో మొత్తం నువ్వు అరగంటలో చెప్పాల్సిన డీటెయిలింగ్ స్టోరీ నువ్వు 5 నిమిషాల్లో చెప్పేస్తానంటే జనాలకి ఎలా అర్థం అవుతుంది? సెకండ్ హాఫ్లో ప్రాబ్లం ఏమైందంటే జనాలకి అర్థం కాల. ఏం తీయాలనుకుంటున్నావు స్వామి నువ్వు, ఇది ఏంటి, ఇది వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? చుట్టేయకు, నువ్వు ప్రాపర్గా చెప్పు, డీటెయిలింగ్ ఇవ్వు. క్యారెక్టర్ ఏం చేయడం, ఆ హీరోకి ప్రాపర్ బిల్డప్ లేదు. హీరోని సరే రాజు అనుకుంటారు, రాజు మళ్ళా పుట్టాడు అనుకుంటారు. రాజు మళ్ళా పుట్టాడు అనుకుంటే ఎలా ఉండాలి అసలు? ఎమోషన్స్ ఎలా ఉండాలి, ఎలివేషన్స్ ఎలా పడాలి? ఏమీ లేదు. హీరోయిన్ క్యారెక్టర్ ట్విస్ట్ అని చెప్తున్నా కదా, అంతా అయిపోయి జనాలు థియేటర్ నుంచి బయటకు వచ్చే టైంకి ఆ హీరోయిన్ ట్విస్ట్ చూపిస్తున్నాడు. జనాలు అసలు రియాక్ట్ అవుతారా? అది బుర్రలోకి ఎక్కుద్దా? ఎక్కదు, మర్చిపోతారు. అలా చేయకూడదు కదా. డైలాగులు పోనీ పెద్ద డైలాగ్స్ ఏమైనా రాసామంటే ఏమీ లేరు, రొటీన్ రొట్ట డైలాగులు. హీరో పోనీ వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ ఎండ్ అయిపోతే హీరో పోనీ ప్రాపర్గా రియాక్ట్ అయ్యాడా? ఎమోషన్స్ కూడా రాలేదు ప్రాపర్గా. ఇక్కడ హీరో తప్ప డైరెక్టర్ తప్ప అర్థం కావట్లేదు. డైలాగ్స్ లేకపోవడమా లేకపోతే హీరో సరిగ్గా నటించలేకపోయాడా అనేది ఫీలింగ్, ఇంప్రెషన్ వస్తుంది. ఓవరాల్గా పోనీ ఈ సామ్రాజ్యం, ఈ నాయకుడు మళ్ళీ పుట్టడం, పేదవాళ్ళ కోసం నాయకుడు పుట్టడం, ఈ కాన్సెప్ట్లో చాలామంది అంటున్నారు ఈ శ్రీలంక ఈ కాన్సెప్ట్ అంటే ఛత్రపతి, ఆ టాటూ కాన్సెప్ట్ చూస్తే రెట్రో ఛత్రపతి 2 కలిపి సినిమా తీసాడేమో అని ఒక ఒపీనియన్ వచ్చింది జనాలకి. సో మొత్తం చూస్తే నాకేమనిపించింది అంటే పోనీ ఈ సెటప్లో అట్లీస్ట్ ఒక 2 మంచి రిలీఫ్ ఇవ్వడానికి మంచి పాటలైనా పెట్టాల్సింది కదా. పాటలు కూడా లేవండి. సినిమా రిలీజ్ ముందు హృదయం లోపల అని మంచి పాట ఉండేది, ఆ పాట తీసేశారు. అసలు ఒక్క పాట కూడా లేకుండా సినిమా అంతా తీసేస్తామంటే ఇంకా ఎలాగా అంటే వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. పోనీ ఆ క్లైమాక్స్లో ఆ సెకండ్ హాఫ్ అయినా పోనీ చెప్పాలనుకున్నది ప్రాపర్గా చెప్పగలిగారా? ప్రతి క్యారెక్టర్కి ఒక డీటెయిలింగ్ ఇచ్చారంటే డీటెయిలింగ్ లేదు. నాకు సెకండ్ హాఫ్ ప్రాబ్లం ఏంటంటే అర్థం కాలేదు. నాకు సెకండ్ హాఫ్ అంత తొందరగా చూపిస్తే ఇంకా ఏం అర్థం అవుతుంది? అంత కన్ఫ్యూజ్ చేసిన వల్ల జనాలకి అర్థం కాలే, ఎక్కలేదు. జనాలు ఏమంటే ఇంక విసుగు వచ్చింది, ఎందుకు బాగాలేదు అని టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఇలా దెబ్బ వేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్లో నువ్వు చేసిన మంచి పనులన్నీ మర్చిపోతారు. అందువల్ల ఏమైంది, గుడ్ ఫస్ట్ హాఫ్, పువర్ బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. ఓవరాల్గా సినిమా ఏమైంది, టాక్ బాగాలేదు, బిలో యావరేజ్, అంతేం లేదు గురు సినిమా అని ఇంప్రెషన్ వచ్చేసింది. అందుకే నెక్స్ట్ టైం అయినా కొంచెం డీటెయిలింగ్గా సెకండ్ హాఫ్ డీటెయిలింగ్గా క్యారెక్టర్స్ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ప్రాపర్ ఎండింగ్ చేసి ఎక్కడ పెట్టాల్సిన ట్విస్ట్లు ప్రాపర్గా ప్లేస్మెంట్ చేసి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎమోషన్స్ అయినా ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎమోషన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్కి అయితే మీరు రాజు అని చూపిద్దాం అనుకుంటున్నారో, హీరో అని చూపిద్దాం అనుకుంటున్నారో, లీడర్ అని చూపిద్దాం అనుకుంటున్నారో, ఆ లీడర్కి పడాల్సిన ఎలివేషన్స్ కరెక్ట్గా పెడితే లీడర్కి పడాల్సిన ఎమోషన్స్, లీడర్ అని జనాల్లో ఒక ఎమోషన్స్ మీరు జనాలకి రావాలి ఫీలింగ్, అరే రాజు వచ్చాడు అని.
జనాల్లో కూడా మీరు ఒక మీ డైలాగ్స్తో, మీ సీన్స్తో, మీ మ్యూజిక్ డైరెక్టర్తో, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్తో జనాల్లో కూడా ఒక ఎమోషన్స్ మీరు తేగలిగితే నెక్స్ట్ టైం మీ సినిమాని యాక్సెప్ట్ చేస్తాం, పొగుడుతాం. బట్ గౌతమ్ గారు ఈ సినిమా అయితే మీరు బాగా తీయలేకపోయారు. సెకండ్ హాఫ్ చాలా 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 డిసప్పాయింటింగ్ అయ్యాను సార్. డెఫినెట్గా నేనైతే ఇంకా చాలా ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. రేటింగ్ ఇవ్వను, కానీ డెఫినెట్గా నేను చాలా డిసప్పాయింటెడ్. ఫస్ట్ హాఫ్ బాగా తీసినా కూడా సినిమా బిలో యావరేజ్, సినిమా నచ్చలేదు అంటే డెఫినెట్గా అది డైరెక్టర్ మిస్టేక్. సో నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు మీరు నోట్ చేసుకొని మీ నెక్స్ట్ చేయబోయే సినిమాని ఈ తప్పులన్నీ కరెక్ట్ చేసి ప్రాపర్గా మీరు సెకండ్ హాఫ్ తీస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ అంతే అండి. జై హింద్.